పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ జిల్లా అధ్యక్షులు ఒమ్మి రఘురాం అన్నారు. జగ్గంపేటలో జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని జగ్గంపేట జడ్పీటీసీ బిందు మాధవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒమ్మి రఘురాం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాలను రెండు కళ్లుగా భావించి పరిపాలన చేశారన్నారు. ఈ రోజు జగన్ విలువ ప్రతి పేదవానికి తెలుస్తుందని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన నాయకుడు వైఎస్ జగన్ అని, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అమలుపరిచి విద్య, వైద్యంలో సంస్కరణలు తీసుకువచ్చి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన నేత అని జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో మరి వేడుకల్ని జడ్పీటీసీ బిందు మాధవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయనంటే, మరి ఆయన 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిపాలనా విధానాన్ని ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలనలో పేదల మొహాల్లో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతో మరి వైద్యం పట్ల ఆయన తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా పేదలకు ఆరాధ్య దైవమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక్క అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి రాష్ట్రంలో ఆయన ఎన్నికల సందర్భంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర సుమారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని స్వయంగా చూసి మేనిఫెస్టోను రూపకల్పన చేశారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలు అన్నవి కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకోవడానికే పనికొచ్చేటటువంటి విధానానికి చరమగీతం పాడి మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి 98% మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా, మనందరం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ అమలవ్వాలని చెప్పి కోరుకునేటువంటి మనుషులు. మరి అటువంటి రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా అమలుపరిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పాలి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అందరూ బాగుపడాలన్న ఆలోచనతో పేద ప్రజలకి నేరుగా డబ్బులు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆలోచనలు పడ్డారు. ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం మనం, మరి ఇటువంటి సంక్షేమ పథకాలను అందించినటువంటి ముఖ్యమంత్రిని, మరి ముఖ్యంగా పేదలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇదే ఒరవడితో మరి సూపర్ 6 పథకం పెట్టి చంద్రబాబు నాయుడు చేస్తారని భావిస్తే, మరి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా సూపర్ 6లో ఏ విధమైనటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు. తూతూ మంత్రంగా గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వచ్చాయో ఎంతమందికి రాలేదు మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం.